సీనియర్ హీరోల ఆలోచన శైలి మారుతుందా? ఒకప్పట్ల రెగ్యులర్ కమర్షియల్ కథలు కావాలని కోరుకోవట్లేదా? ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఎంచక్క రజనీకాంత్, కమల్ హాసన్ ని ఫాలో అయిపోతున్నారా? లేకుంటే ట్రెండ్ ఇదే అని అదే దారిలో అంతా వెళుతున్నారా? ఒక్కరో ఇద్దరో కాకుండా సీనియర్ హీరోస్ అందరిలోనూ మార్పు కనిపించడం వెనుక అసలు కారణం ఏంటి? అసలు ఏం జరుగుతోంది టాలీవుడ్ లో? చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు అలవాటు పడిపోయి ఉన్నట్టుండి ట్రెండ్కు తగ్గట్లు సినిమాలు చేయడమంటే కాస్త కష్టమే. కానీ వయసు పెరుగుతుంది కదా, తప్పదు. ఇప్పటికీ హీరోయిన్ల వెనకపడి డ్యూయెట్స్ పాడుతాం అంటే ఆడియన్స్ అప్డేట్ అయ్యారు కాబట్టి ఒప్పుకోవట్లేదు. అందుకే రజనీ, కమల్ రూట్ మార్చారు. విక్రమ్ జైలర్తో రికార్డులు కొట్టారు. ఇప్పుడిక మన హీరోల వంతు. మన హీరోల్లోనూ మార్పు మెల్లగా మొదలైంది. దానికి బాలయ్యే ఆద్యుడు. ఈ మధ్య ఆయన ఎంచుకుంటున్న కథల్లో ఏజ్కు రెస్పెక్ట్ కనిపిస్తోంది. అఖండాలో హీరోయిన్ లేకుండా సీరియస్ పాత్రలో కనిపించారు. వీరసింహారెడ్డిలో రొమాన్స్ కు పెద్దగా స్కోప్ ఉండదు. మొన్న భగవంత్ కేసరిలోనూ కాజల్ ఉన్నా జస్ట్ అలా పేరుకే. పైగా ఇందులో శ్రీలీలకు తండ్రిగా నటించారు. బాలయ్య ఇమేజ్ వాడుకుంటూ ఈ పాత్రను కొత్తగా డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఇప్పుడు బాబీ సినిమాలోనూ బాలయ్య ఏజ్ పాత్రలోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కుర్ర పాత్ర కూడా ఉన్నా ఫోకస్ అంతా ఏజ్డ్ పాత్రపైనే పెడుతున్నారు బాబీ. 6 పాటలు, 3 కామెడీ సీన్స్ టైప్ ఆఫ్ కథలు వద్దంటున్నారు సీనియర్స్. వెంకటేష్ సైంధవ కూడా అలాంటి కథే. ఇందులో చైల్డ్ సెంటిమెంట్ బలంగా ఉండబోతోంది. మన్మధుడు ఇమేజ్ ఉన్న నాగార్జున కూడా ఈ మధ్య వయసుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే గోస్ట్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలొచ్చాయి. మధ్యలో బంగారాజు వచ్చినా తాజాగా నాసామి రంగాలో ఏజ్డ్ పాత్రే చేస్తున్నారు. చిరంజీవి సైతం వశిష్ఠ కోసం సోషో ఫ్యాంటసీ చేస్తున్నారు. దీనికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి మెల్లగా మన హీరోల్లో మార్పు మొదలైంది.